చూడు చూడు సార్ అన్నీ ఉండు రోజు పడుతుంది ఇక్కడ చూడు అనుకో దగ్గర నుండి పొరపాటు అయిపోయింది కొబ్బరికాయ ఉంటుంది ఇంతే సరే మనం వచ్చాం కదా మీరు ఏంటి నాయకత్వం సురేందర్ రెడ్డి అన్న గారి నాయకత్వం నాయకత్వం నేను కూడా నేను షాప్ 2000 గజాలు ఇది మా పిల్లలు చాలా సంతోషంగా ఆడుతారు. ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి కూడా మా పార్కుల్లో ఎంతో ఎంజాయ్ తోని మాకు మన కాలనీకి మొన్న 80 లక్షలు పెట్టినాం. కూడా ఒక్కసారి మనకు క్లియర్ వచ్చి హైడ్రా నుంచి అన్ని పెట్టించేస్తాం. పిల్లల కోసం కొంచెం వాళ్ళ పార్కింగ్ లో గేమ్స్ కావాల్సినవి చిన్న పిల్లలకు ఆడుకునేటానికి అనుకూలంగా ఉన్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, జితేందర్ అన్న, హనుమంత్ అన్న వల్ల ఎన్నో ఉపయోగాలు మా కాలనీకి ఉపయోగపడ్డాయి. సందీప్ వల్ల మాకు ఎంతో బెనిఫిట్, వాటర్ వల్ల మస్తు సఫరమై కాలనీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ దానికి సాల్వ్ చేసినందువల్ల సందీప్ కూడా చాలా థ్యాంక్ యూ బాబు. మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోడ్స్ కూడా బాగానే చేయిస్తున్నారు అండ్ పార్క్ కూడా బాగానే కంప్లీట్ చేయిస్తున్నారు. సో మాకు చాలా బెనిఫిట్ ఉంది సార్ వచ్చినందుకు. హనుమంత్ అన్న సార్. మా వెంకన్న కాలనీ రోడ్స్ ఇనాగ్రేషన్ కోసం చేసిన శ్రీ మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారికి, మా కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి గారికి మరియు హనుమంత్ అన్న గారికి మా యొక్క ధన్యవాదములు. మా రోడ్లు శాంక్షన్ చేసి మాకు టోటల్ మా కాలనీకి 5 రోడ్స్ ఉన్నాయి. ప్రజెంట్గా మాకు 3 రోడ్స్ శాంక్షన్ చేశారు.
అవి ఈరోజు ఇనాగ్రేషన్ చేయబడినాయి. మిగతా 2 రోడ్లు కూడా త్వరలో చేస్తామని చెప్పి మాకు మాట ఇస్తున్నారు జితేందర్ అన్న గారు. సో ధన్యవాదములు, చాలా చాలా ధన్యవాదాలు. కాలంలో వచ్చినప్పుడు మాకు రోడ్లు అసలు సరిగా పిల్లలు నడవడానికైనా పిల్లలు ఇష్టం వచ్చినట్లు ఇలా బురదల్లో పడిపోతుండే. ఇప్పుడు మాకు జితేందర్ అన్న వచ్చిన నుంచి మాకు అన్ని అనుకూలంగా ప్రతిదీ వాటర్ లైన్ కావాలంటే వాటర్ లైన్ ఇప్పించిండు, డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే డ్రైనేజీ శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు రోడ్లు కూడా మాకు మంచిగా శాంక్షన్ చేయించిండు. చాలా థ్యాంక్ అన్న. 33 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ గారికి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులందరికీ మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఎఫర్ట్స్ కంటే కూడా జితేంద్ర గారి ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డు కోసం. మేము ఒక 5 సార్లు 6 సార్లు వెళ్ళి అడుగుంటాము, కానీ మాకంటే ఎక్కువ జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ మా డివిజన్లో పలానా కాలనీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, కొంచెం ఈ రోడ్డు చూడండి అని జోనల్ కమిషనర్ గారిని ఇది కేబీహెచ్బీ జోన్లో ఉన్నప్పుడు కేబీహెచ్కి వెళ్ళి కూకట్పల్లికి వెళ్ళి, ఆ తర్వాత కొత్త కాలేజ్ అయిన తర్వాత కొత్త దగ్గరికి మల్కాజ్గిరికి వెళ్ళి ఫాలోఅప్స్ చేసి నెంబర్ ఆఫ్ ఫాలోఅప్స్ చేసిన తర్వాత మాకు అప్డేట్స్ ఇస్తూ బాబు మీకు వర్క్స్ అవుతున్నాయి ఇలా అవుతున్నాయని మాకు ఎనీ టైం అన్ని వేళ అప్డేట్స్ ఇస్తూ మీకు ఇది వస్తుంది, మీరు కూడా రావాలి, నాతో పాటు మీరు వస్తే అందరము కలిసి అడిగితే కొంచెం ఎర్లీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మమ్మల్ని పుష్ చేసి మా కోసం మమ్మల్ని పుష్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసినందుకు మా తరపున మా కాలనీ తరపున అందరికీ కృతజ్ఞతలు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మా 133 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ గారు, ఇంకా ప్రెసిడెంట్ బొబ్బిలి సుందర్ గారు, మా టీం అందరూ ఇక్కడ మా కాలనీకి విజిట్ చేసినారు. ఇక్కడ మాది సీసీ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది, రోడ్ నెంబర్ 2, 3 and 5. గత 5 సంవత్సరాలుగా మా కాలనీ ఎంబడే మా జితేందర్ గారు, మా సురేంద్ర అన్న గారు, మా మైనపల్లి హనుమంత్ అన్న గారు ఎప్పుడు మా ఎంబడే ఉన్నారు. మెయిన్ రోడ్స్ వేయించినారు 5 years కింద. మళ్ళీ మనం సెయింట్ మైకిల్స్ నుంచి లపంగోడౌన్ వరకు ఆ రోడ్ ఇప్పించినారు. దాని తర్వాత వాటర్ వర్క్స్ చేయించినారు. మళ్ళీ 80 lakhs శాంక్షన్ చేయించి ఇది వర్క్ స్టార్ట్ చేయించారు. మాకు ఎప్పటికి ఎనీ టైం మేము వెళ్ళినా కూడా మాకు సురేంద్ర అన్న గారు మాతోటే ఉండి మాకు ఏ ప్రాబ్లం చెప్పినా కూడా మాకు వెంటనే స్పందించి మాతోటి ఉన్నారు ఇప్పటివరకు. అందరికీ థ్యాంక్ యూ.